ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసేసాను. అది ఏంటి అంటే గుంటూరు చికెన్ మసాలా అండి. గుంటూరు సైడ్ కర్రీస్ అంటే మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒక్కసారి ఊహించుకోండి ఎంత టేస్టీగా ఉండిద్దో. మరి ఇప్పుడైతే మనం గుంటూరు చికెన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. నాకు గుంటూరు అనగానే ఫలావ్ గుర్తొచ్చింది. ఈసారి గుంటూరు ఫలావ్ చేయాలి. గుంటూరు చికెన్ ఫలావా, మటన్ ఫలావా? గుంటూరు ఫలావ్ చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే, రొయ్యల ఫలావా, ఏదైనా సరే ఫలావా. మనం ఇప్పుడైతే గుంటూరు చికెన్ మసాలాలోకి ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఈ గుంటూరు చికెన్ మసాలాకి హైలైట్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకోబోయే ఈ స్పెషల్ మసాలా అన్నమాట. ఇప్పుడైతే ఈ స్పెషల్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే స్టవ్ వెలిగించేసుకున్నాము. చిన్న బాండి లాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 కాశ్మీరీ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. కాశ్మీరీ ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మంచి కలర్ఫుల్గా అనేది మనకి ప్రిపేర్ అయ్యింది. నార్మల్ ఎండుమిర్చి అంత కలర్ఫుల్గా ఉండకపోవచ్చు, కాకపోతే నార్మల్ ఎండుమిర్చి వేసుకుంటే కొంచెం ఘాటు ఉంటుంది. కాశ్మీరీ ఎండుమిర్చి వేసుకుంటే ఘాటు తక్కువను కలర్ఫుల్గా కనిపించింది కర్రీ అనేది. ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ చక్కగా ద్వారగా వేగేటప్పుడు మంచి అరోమా వస్తుంది. అవునా? అవును. ఇవేంటి అంటే ఎండుమిర్చి పాడైపోతాయని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. అందువల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. అందువల్ల కొంచెం టైం పట్టింది. ఓకే బా చూసావా? ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇందులోనే ఉంచుకుంటే కనుక హీట్కి ఇవి కాస్త మాడిపోతాయి. ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. మనకి ఈ మసాలా ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఎంత స్మూత్గా ప్రిపేర్ అయిపోయిందో మసాలా అనేది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా అనేది తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకు అని అంటే నేను వీడియో మధ్యలో చెప్తాను. చికెన్ కూడా వాష్ అయిపోయిందిగా. ఓకే, ఇదిగోండి 2 టేబుల్ స్పూను మసాలా పొడి పక్కన పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక అల్లం వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోండి. నా దగ్గర లేవు, అందుకని చెప్పేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులోనే వేసేసుకుంటున్నాను. కొంచెం లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. ఆల్రెడీ మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక తిప్పితే ఆ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం మిక్స్ అయిపోతాయి. మనకి ఇది ఎందుకు ఇలా చేయడం అని అంటే కనుక మనకి మ్యారినేషన్ చేసుకోవాలి చికెన్, దాంట్లోకి మంచిగా సెట్ అయ్యిద్ది అనమాట. అయితే 1/2 కేజీ చికెన్ తీసేసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ని మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటున్నాను, రుచికి సరిపడా సాల్ట్, పసుపు. మీ దగ్గర ఉంటే కనుక కాశ్మీరీ ఎండుమిర్చి కారం వేసుకోండి, లేకపోతే నార్మల్ కారం అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర ఉంది కాబట్టి నేను కాశ్మీరీ ఎండుమిర్చి కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది అంత ఘాటు ఉండదు కాశ్మీరీ ఎండుమిర్చి కారం. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా 2 కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ 2 మిక్స్ చేసేసరికి మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడు చికెన్ కర్రీ ఒకేలాగా చేసుకుంటే మనకి బోరింగ్గా అనిపిస్తుంది. తినడానికైనా పిల్లలకి పెట్టడానికైనా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే చేయడానికి మనకి బోర్ అనిపించదు, తినడానికి పిల్లలకి బోర్ అనిపించదు. ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చిద్ది.
ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ ఈ మసాలాలు మనం వేసుకున్న స్పైసెస్ ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా మంచిగా మ్యారినేషన్ చేసుకోవాలి. వా, కలుపుతుంటేనే స్మెల్ ఎరగదీసేస్తుందిగా, మామూలుగా లేదు. ఇక ఇది ఉడుకుతూ ఉండగా వస్తుంది స్మెల్. ఇక ఇప్పుడు చక్కగా పప్పుచారు పెట్టుకొని ఈ చికెన్ మసాలా చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. పప్పుచారులోకైనా రసాల్లోకైనా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇవైతే చక్కగా ఈ స్పైసెస్ అన్నీ మంచిగా ముక్కలు పట్టే విధంగా మొత్తం కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసేసుకొని ఆనియన్స్ అవి కట్ చేసుకోవాలి. అవి కట్ చేసేసుకుందాం. చేయి కట్ చేసుకుందాం. ఎందుకు చక్క 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 చక్కలా ఆడిస్తా, పచ్చిమిరకాయలు కూడా ఇచ్చేయి, కోసేస్తా. హాయ్ ఫ్రెండ్స్, పనిని ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. అలా అని నేను ఒకసారి మొన్న నేను గంటి పట్టుకుంటా అని అన్నా. అనగానే సాయంత్రం మీరు చేసేయండి అని అంది. మా కోసం కాదు, మనందరి కోసం కాదు, నా పొట్ట కోసమా, మీ ఫ్యాన్స్ కోసం. ఎప్పుడు నా రెసిపీసే చూస్తుంటే వాళ్ళకి నీ టాలెంట్ కూడా తెలియాలి కదా. ఓహో, అలా వచ్చిందా? ఓకే ఓకే, నేను ఇంకేంటో అనుకున్నా. బ్యాచులర్ బ్రదర్స్ కోసం. కొంతమంది ఏమో ఆనందపడుతున్నారు, కొంతమంది ఏమో నువ్వు వండుతుంటే బ్రదర్ మమ్మల్ని కూడా చేయమంటున్నారు అని అంటున్నారు. కాకపోతే ఒకటి తప్పేం లేదు, చక్కగా మన ఖాళీ టైం 1 గంట సేపు కేటాయించి మన చేతులతో మనం వండి మనం ఆనందంగా తినచ్చు. ఇంకా నలుగురు పెడితే ఆ తృప్తే వేరు. నాకు మాత్రం ఆ విషయంలో ఐ డోంట్ కేర్. ఇప్పుడు మా ఆవిడ 10 రోజులు ఊరు వెళ్ళినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఆమె కంటే ఎక్కువ చేసేస్తా అన్నీ. పిల్లకాయలు కూడా మమ్మీ ఊరు వెళ్తుందంటే వెళ్ళి మమ్మీ అంటారు. ఎవరైనా పిల్లలు ఏడుస్తారు మమ్మీ వద్దు మమ్మీ అని. ఇక్కడ మాత్రం రివర్స్. సరే ఫ్రెండ్స్, ఆయన చెప్తున్నారు కదా నేను ఊరు వెళ్తే పిల్లలు వెళ్ళిపో మమ్మీ అని చెప్తారు అని చెప్పేసి ఒకసారి ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే పిల్లల కోసం అని చెప్పేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. చికెన్ కర్రీ టమాటాలు లేవు ఇంట్లో, టమాటాలు లేవు అని చెప్పేసి టమాటా కచ్చప్ ఉండిద్ది కదా, టమాటా కచ్చప్ చేసేసి టమాటా కచ్చప్ వేసేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తారు. చెప్తా, అది స్పెల్లింగ్ మిస్టేక్. టమాటా సాస్ అనుకుని టమాటా కెసప్ వేసాను. అది ఎవరైనా స్పెల్లింగ్ మిస్టేక్. మరి నేనేమో ఎడ్యుకేట్ కాదు, ఆమె 10th చదివింది, అన్నీ తెలుసు. అలా జరిగింది అది. దాని తర్వాత అలాంటి పొరపాటు. చికెన్ కర్రీలో టమాటాలు వేసుకుంటారు, ఎవరైనా టమాటా సాసులు కచ్చప్లు వేసుకుంటారు చెప్పండి. అవి వేసి వండేసారు. అందుట్లో ఆ పిల్లలు ఎలా వండితే అలాగే వండాలి. అందుట్లో కొంచెం కనుక మార్పులు చేర్పులు జరిగితే అస్సలు తినరు అనమాట పిల్లలిద్దరూను. వాళ్ళు చూసారు ఇంకంతే. అప్పటి నుంచి మమ్మీ నువ్వు ఊరు వెళ్ళావంటే డాడీ వంట చేశారంటే ఏయో సాసులు వేసేసి వండేస్తారు. పచ్చిమిర్చి రాకపోతే చిల్లీ సాసు, టమాటా లేకపోతే టమాటా సాసు. ఓ మై ఫ్రెండ్స్, అవన్నీ నమ్మొద్దు ఫ్రెండ్స్. ఏదో ఒక్కసారి జరిగింది, ట్రై చేశాను అంతే. మీరు అయినా నమ్మొద్దు. తోచి అలా చేస్తారు అనమాట అది వంట. ప్రతి స్టవ్ వెలిగించేసుకుని బాండీ పెట్టేసేసుకున్నాము. నేను 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. నేను కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచి ఎర్రగా అయితే ఫ్రై అయ్యాయి. 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు కూడా మంచిగా మగ్గించుకోవాలి. సన్నగా కోసం ఆయిల్ వేడిగా ఉంది. 1 మినిట్లో అయిపోతుంది కదా. ఓకే, మూత పెట్టి రైట్. తొందరగా మగ్గిపోయి. సాల్ట్ ఇప్పుడు అవసరం లేదా? సాల్ట్ ఆల్రెడీ ఇందులో కలిపాను కదా. ఓకే, ఇప్పుడైతే ఒకసారి మూత తీసి పసి కూడా పెట్టు. కాలిద్దమ్మా, వంట చేసి అలవాటు అయిపోయింది. ఇక అలవాటు అయింది. కాలిందంటే నన్ను ఎక్కడ చేయమంటావా?
ఇదేగా చెప్పారు ఐ డోంట్ కేర్ అని. ఇప్పుడైతే టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి. మంచిగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఆయిల్, ఆనియన్స్ మొత్తం పైనుంచి కిందకు, కింద నుంచి పైకి. వా, మంచి కలర్ఫుల్గా తయారైందిగా. కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది. మంచి స్మెల్ వస్తుంది. మొత్తం కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోగానే ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఆ వాటర్తోనే మంచిగా చికెన్ అనేది ఉడికిద్ది. మీకు తెలుసు, అయినా సరే చెప్తున్నాను. ఎందుకు అంటే బ్యాచిలర్స్ ఉంటారు, బిగినర్స్ ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, నేర్చుకుంటారు. టమాటా సాస్ వేసే నాలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా, న్యాచురల్గా చికెన్లో నుంచి ఎంత వాటర్ అయితే వచ్చేసినాయో. వాటర్ వస్తాం సంగతి దేవుడు ఎరుగు, కానీ స్మెల్, వాసన మాత్రం అరోమా రూమ్ అంతా రింగులు తిరుగుతుంది. చక్కగా మీకు ఎంత వీలైతే అంత కరివేపాకు మంచిగా వేసుకోండి. మంచి టేస్ట్ అయితే ఉండిద్ది కరివేపాకు వేసుకోవడం వల్ల. మాకైతే ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఎప్పుడే కావాలంటే అప్పుడు కోసుకొని వచ్చేస్తాం. 4 పచ్చిమిర్చి చీరికలా చీల్చుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పొడి కూడా వేసేసుకుందాం. నేను ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ తీసి పక్కన పెట్టాను, అందుట్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకొక 1 టేబుల్ స్పూన్ మనం లాస్ట్లో కర్రీ దించేసే ముందు వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఎంత కమ్మటి వాసన వస్తుందో తెలుసా మీకు? కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. స్మెల్కే నోరు ఊరిపోతుంది. నేను మనసులో అయితే లాగి ముఖమే గుద్దుదా అంత పాపం వస్తుంది నాకు. ఎందుకు? ఆకలి ఓ పక్క ఏమో వాసనతో పిచ్చెక్కిపోతుంది. ఎందుకు? వాసనతోనే కడుపు నింపేసుకోవచ్చు కదా. అది ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, మంచిగా వాటర్ అనేది బయటకు వచ్చేసినాయి. మంచిగా చికెన్ అయితే మగ్గుతుంది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం మనకి పర్ఫెక్ట్గా ఉడకటానికి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకుని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసేసుకుని ఉడికించుకుందాం. మనకి మంచిగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ పాయింట్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోతే నో ప్రాబ్లం, చాలకపోతే మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చూసాను, నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను మూత పెట్టేసేసుకుని మగ్గించేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. అయిపోయింది, దగ్గరికి వచ్చిందిగా. మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి లైట్గా. ఇప్పుడైతే మనం మిగిల్చుకున్న ఈ మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కొంచెం గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నాం కదా, దీనివల్ల ఏంటంటే చక్కగా ఈ గ్రేవీ కూడా చిక్కబడిపోయింది అనమాట. ఒక 2 మినిట్స్ అయితే ఈ గ్రేవీ కూడా చక్కగా అయిపోయింది. గుమగుమలాడే గుంటూరు చికెన్ మసాలా రెడీ. చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ప్రిపేర్ అయిందో. చాలా సింపుల్ ఫ్రెండ్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ మసాలాని మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరనమాట. ఎప్పుడైనా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది. అంత టేస్టీగా ఉండిద్ది. ట్రస్ట్ మీ, తప్పనిసరిగా ట్రై చేయండి. చూడండి, పొడి మసాలా వేయంగానే గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు చక్కగా కొత్తిమీర వేసేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మంచి కలర్ఫుల్గా, మంచి స్పైసీగా మనకి గుంటూరు చికెన్ మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మా వారు వెయిటింగ్ అక్కడ. చాలా ఆ స్మెల్కే మా వారికి ఎప్పుడైపోయింది అనుకోని ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తిమీర వేయంగానే ఇక తెలుసుగా నీకు, ఉరికిలాట ఇక చెయ్యి కాలుతుండగా తింటుంటమే. చూడండి, మంచిగా దగ్గరికి అయిపోయింది చికెన్ మసాలా. చల్లారితే ఇంకొంచెం దగ్గరికి అయింది మనకి.
చూడు మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది. చికెన్ మసాలా బా ఏంటమ్మా మంచి స్పైసీగా ఉందిగా. కంటి చూపుగా ఇలా ఉందంటే ఇక రుచి కొట్టేస్తుంది అంతే. ఇక ఎదురు చూసి ఇలా వడ్డించుకొని వేడిగా అన్నం వేడిగా ఉంది, కర్రీ వేడిగా వేడిగా గుంటూరుకా చికెన్ మసాలా రెడీ. కానీ మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. స్పైసీ కూడా అంతే ఇదిలో ఉంటుంది అన్నమాట. ఆహా, ఇప్పుడు దీంట్లో ఇలా పెట్టి నిమ్మకాయ పిండి. ఆహా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం పర్లేదు, వేడి ఉన్నా సరే అబ్బా ఆవిడ ఫ్యాన్ కూడా వేయాలి ఫ్రెండ్స్, కాలుతుంది. ఫ్యాన్ వేస్తే సౌండ్ వినిపించింది, వీడియోలో డిస్టర్బెన్స్ కనిపించింది. మంచి స్పైసీ మసాలాలు అన్నీ పర్ఫెక్ట్. గుంటూరు అంటే మామూలుగా ఉండదుగా మరి కారానికి. ఇంకా మొత్తం తినేలోపు ముక్కులోంచి కళ్ళల్లోంచి గుంటూరు మిరపకాయ వస్తుంది ఫ్రెండ్స్. గుంటూరు చికెన్ మసాలా అంటేనే మనకు అర్థమైపోద్ది స్పైసీ బాగా ఉండిద్దని. గుంటూరు అంటేనే అర్థమైపోద్ది. మిరియాల ఘాటే బోడంత ఉండిద్ది. మెయిన్ ఆ మిరియాలు ఎండేసాం కదా, ఎండుమిర్చి అక్కడికి మనం నార్మల్ వేయలేదు, కాశ్మీరీ వేస్తాను. మామూలు వేస్తే ఈ పాట అదిరిపోయేది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే వండర్ఫుల్, డోంట్ మిస్. మా యొక్క గుంటూరు చికెన్ మసాలా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చికెన్ కూడా చక్క స్మూత్గా. ఫ్రెండ్స్ మరి అలాగే వేడిగా నేను తింటూ ఉంటాను. మీరైతే ఈ రెసిపీ ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంది. మీరు కామెంట్లో రూపంలో మీరు మాకు చెప్పాలి. మరి అలాగే అంతే స్పీడ్గా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కారం.